నాకు మగతనం ఉంటే అలా తిప్పుకునేదానివా, ఇలా నా మీద పడేదానివి. సరే గాజులు తీసుకో. ఈ చేతికి కూడా వేసుకో. మన పెళ్లి ఉంగరం. మీ అత్తగారిచ్చింది. నీ భర్త బుద్ధుకిష్ట గిఫ్ట్ నిరోధ్. నిరోధ్, బయటికి వెళ్తున్నావు కదా, ఉంచుకో, ఉపయోగపడుద్ది. లేకపోతే ఆరోగ్యం పాడైపోయింది. లిప్స్టిక్ పూసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, హెయిర్ స్టైల్ చేసుకున్నావు, బొడ్డు కిందకి చీర కట్టావు. ఇవన్నీ చేసుకుని బయటికి వెళ్తున్నావంటే దీని అవసరం ఉంది. నీకు నిరోధ అవసరం ఉంది కాదా? కాదా చెప్పు. కాదా చెప్పు. ఏ పెళ్ళమైనా సరే లిప్స్టిక్ పూసుకుందంటే, అందంగా అలంకరించుకుందంటే మొగుడి కోసం, మొగుడి సంతోషం కోసం, మొగుడితో హాయిగా కాపాడడం కోసం. కానీ ఆ మొగుడికే మ్యాటర్ లేనప్పుడు, ఆ మొగుడికి అసలు మగతనమే లేనప్పుడు ఇలా రెడీ అయ్యావంటే అర్థం ఏంటి? ఆ పాలవాడి కోసం, పాలవాడి పక్కన పడుకోవడం కోసం. నాకు తెలుసు నీకు పాలవాడితో కనెక్షన్ ఉంది. పాలవాడితో తిరుగుతున్నావు. లిప్స్టిక్ తుడిసేసుకున్నంత మాత్రాన నీలో సెక్స్ కోరికలు తగ్గిపోతాయా? మొహాన పౌడర్ దుడిపేసుకుని బొడ్డు కింద చీర పొట్టపైకి లాగినంత మాత్రాన నీలో సెక్స్ కోరిక లేకుండా పోతాయా? నీతో పెళ్లి కాకముందు నుంచి నేను ఇలాగే ఉన్నాను. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నా మొహానికి పౌడర్ రాసేది. నేను చిన్నప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకునేదానండి. అంత మాత్రాన నాకు మగాళ్ళు పిచ్చున్నట్ట, 3 ఏళ్ల వయసు నుంచి మగాళ్ళ వెంట తిరుగుతున్నట్ట. అంటే నీలో సెక్స్ కోరికలు లేవా? లేవు. మీలో మగతనం లేదని చెప్పినప్పటి నుంచి నాలో ఉన్న కోరికలు అన్ని చచ్చిపోయినాయి. నేను చచ్చిపోయాను. ఈ డైలాగులు చెప్పొద్దు. నీకు మగాళ్ళ పిచ్చి ఉందా లేదా చెప్పు. లేదు లేదు లేదు. మీరు ఏ పరీక్ష కావాలంటే అది చేయించుకోండి. నాలో కోరికలు లేవు. నాకు మగ పిచ్చి లేదు. మీరు కావాలంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను. నాలో లేవు. లేవు. లేవా? లేవు. పరీక్ష చేయించమంటావా? ఏమైనా చేయించమంటావా? చేయించుకోండి. సత్య, పరీక్షించుకోమన్నావు కదా, పరీక్షించా. ఆడదాని లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. నువ్వు వెరైటీగా ఉన్నావు, నీకు కోరికలు ఎక్కువ. నీకు మగాళ్ళ పిచ్చి. నేను ప్రూవ్ చేస్తా. ఐ విల్ ప్రూవ్.